అధినేత కేసీఆర్ కాసేపట్లో తెలంగాణ భవన్ కు వెళ్లనున్నారు. కరీంనగర్ పరిధిలోని బీఆర్ఎస్ నేతలతో భేటీ కానున్నారు. ఈ నెల 10న కరీంనగర్ లో నిర్వహించనున్న సభ, పార్లమెంట్ ఎన్నికలు, భవిష్యత్ కార్యాచరణపై నేతలతో చర్చించనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాసేపట్లో తెలంగాణ భవన్ కు వెళ్లనున్నారు. కరీంనగర్ పరిధిలోని బీఆర్ఎస్ నేతలతో భేటీ కానున్నారు. ఈ నెల 10న కరీంనగర్ లో నిర్వహించనున్న సభ, పార్లమెంట్ ఎన్నికలు, భవిష్యత్ కార్యాచరణపై నేతలతో చర్చించనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాసేపట్లో తెలంగాణ భవన్ కు వెళ్లనున్నారు. కరీంనగర్ పరిధిలోని బీఆర్ఎస్ నేతలతో భేటీ కానున్నారు. ఈ నెల 10న కరీంనగర్ లో నిర్వహించనున్న సభ, పార్లమెంట్ ఎన్నికలు, భవిష్యత్ కార్యాచరణపై నేతలతో చర్చించనున్నారు. రెడ్ బీఆర్ఎస్ నేతల భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, ఈ భేటీలో ఏ అంశాలపై ప్రధానంగా ఫోకస్ చేయనున్నారు? నరసింహరావు. సుమిత్ర, మరి కాసేపట్లోనే పరిధిలోని అంటే తెలంగాణకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలతో సమావేశమైన తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ తెలంగాణ భవన్కు రాలేదు. ఆ సమయంలోనే ఫ్రీక్వెంట్ గా ఇక తెలంగాణ భవన్కు వస్తారు, సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు. పార్లమెంట్ ఎన్నికలకి పార్టీ నేతల్ని, కేడర్ని సంసిద్ధం చేసేటువంటి పనిలో ఇక నిమగ్నం అవుతారు కేసీఆర్ అనేటువంటి మాట అప్పట్లో చెప్పారు. కానీ ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఇప్పటి వరకు కూడా రెస్ట్లోనే ఉన్నారు. కేసీఆర్ ఇంటికే పరిమితమై ఉన్నారు. ఇక మళ్ళీ ఈ రోజు నుంచి రంగంలోకి దిగుతున్నారు అనేటువంటి మాట అయితే పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. సో మొత్తానికైతే ఈ రోజు తెలంగాణ భవన్ కు రాబోతున్నారు. మరి కాసేపట్లోనే కరీంనగర్, అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలతో సమావేశం అవుతారు. ప్రధానంగా ఇందులో 3 అంశాలపైన చర్చించబోతున్నట్లుగా తెలుస్తా ఉంది. ఒకటి, ఈ నెల 10వ తేదీన కరీంనగర్లో ఒక భారీ బహిరంగ సభకి బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తూ ఉంది. ఎందుకనంటే ఇప్పటికే నదీ జలాల పరిరక్షణ పేరిట జనాల్లోకి వెళ్లాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిసైడ్ అయింది. పార్లమెంట్ ఎన్నికల ముంగిట ఒక్కొక్క పార్టీ స్పీడ్ పెంచి ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో నదీ జలాల పరిరక్షణ పేరిటనే జనాల్లోకి వెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, లోక్సభ ఎన్నికలకు కూడా అదే అస్త్రంతో జనాల్లోకి వెళ్లాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే సంసిద్ధమైంది. అందులో భాగంగా నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభను పెట్టింది. కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతకు నిరసనగా భారీ బహిరంగ సభను పెట్టారు. తుంటి శస్త్రచికిత్స తర్వాత చాలా రోజుల పాటు విశ్రాంతిలో ఉన్నటువంటి కేసీఆర్ నల్గొండ సభతో బయటికి వచ్చారు. నల్గొండ వేదిక నుంచి తాను ప్రభుత్వంపై తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. ఇప్పటికైనా కానీ ప్రాజెక్టుల విషయంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్ళి ఒత్తిడి తీసుకొచ్చేంత వరకు కూడా తాము తమ పోరాటాన్ని కంటిన్యూ చేస్తామనేటువంటి మాటని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చెప్పారు. ఇక ఆ తర్వాత ఇప్పుడు గోదావరి జలాల పరిరక్షణ మీద కూడా మరొక పోరుకు సిద్ధమై ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కొంత పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ ఉంది. ఆ ప్రాజెక్టు అసలు పనికిరాదని చెప్పి దుష్ప్రచారాన్ని ప్రభుత్వం చేస్తూ ఉంది. కానీ దాదాపుగా 80 పియర్స్ ఉంటే కేవలం 2 పియర్స్ మాత్రమే కుంగిపోయాయి. మిగతా వాటికి కాపర్ డ్యామ్ కట్టేసి
రైతులకు ఇబ్బంది కాకుండా నీరును అందించేటువంటి ప్రయత్నం చేయాలి, వ్యవసాయానికి నీరు అందించేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ ఆ విధంగా కాకుండా పైనుంచి యథావిధిగా నీళ్లను వదిలేస్తూ పియర్స్ కుంగిపోయినటువంటి పియర్స్ను మరింత కొట్టుకుపోయే విధంగా తెలిసి అసలు ప్రాజెక్టే పనికి రాకుండా చేసేటువంటి ఒక కుట్రలకి ప్రభుత్వం తెరలేపుతుంది. సో ఈ అంశాన్ని జనాల్లోకి విస్తృతంగా బలంగా తీసుకువెళ్ళాలి అనేటువంటి పార్టీలో భాగంగానే మొన్న 10వ తేదీ నాడు టీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కలిసి మేడిగడ్డ నిర్వహించారు. అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అసలు ప్రాజెక్టు యొక్క స్వరూపం ఏ విధంగా ఉంటుంది, దానివల్ల ఎంత ప్రయోజనం జరుగుతుంది, ఎన్ని లక్షల ఆయకట్టుకు నీరు అందించవచ్చు, కేవలము ఈ దాన్ని సాగ్గా చూపి 2 పియర్స్ కుంగడం వల్ల దీన్ని సాగ్గా చూపి ప్రాజెక్టునే ఉపయోగపడదు అని చెప్పి నీటిని కిందికి వదిలేయడం వల్ల ఎంతమంది రైతులు ఎంత ఆయకట్టుకు నీరు అందకుండా పోతుంది, ఎంత ఇబ్బందులు పడతారనేటువంటి దానిపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇక అదే అంశంతో బలంగా ఎన్నికల్లోకి కూడా బీఆర్ఎస్ పార్టీ వెళ్ళాలని చెప్పి భావిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో మరొక సభని కరీంనగర్లో పెట్టాలి అని చెప్పి డిసైడ్ అయింది. మొన్న చలో మేడిగడ్డ నిర్వహించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ నెల 10న కరీంనగర్లోని మెడికల్ కాలేజ్ గ్రౌండ్లో ఈ సభకు ప్లాన్ చేస్తూ ఉంది. సో ఈ సభను సక్సెస్ చేయడానికి జన సమీకరణ ఏ విధంగా చేయాలి, ఏ నియోజకవర్గం నుంచి ఎంతమందిని తరలించాలనేటువంటి అన్ని విషయాలపైన ఈరోజు సమావేశంలో పార్టీ నేతలకి, ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలకి కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. ఇక దాంతోపాటుగా పార్లమెంటు ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి. పెద్ద ఎత్తున అటు కాంగ్రెస్ అటు బీజేపీ ఆపరేషన్ ఆకర్షకు తెరలేపి సిట్టింగ్ ఎంపీలనే పార్టీ మార్పించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి ప్రయత్నాలన్నీ కూడా అవతల వైపు నుంచి జరుగుతూ ఉంటాయి. సో ఏ విధంగా క్యాడర్ని కాపాడుకోవాలి, ఏ విధంగా లీడర్లను కాపాడుకోవాలి, ఏ విధమైనటువంటి భరోసా వాళ్ళని కల్పించాలి. సో ఇప్పుడు పార్టీ అభ్యర్థుల విషయంలో ఏమనుకుంటుంది, సో ఈ పరిణామాల నేపథ్యంలో, ఆపరేషన్ ఆకర్ష పరిణామాల నేపథ్యంలో ఒకవేళ సిట్టింగ్స్ కనుక వెళ్ళినట్లయితే, లేదంటే పార్టీ అనుకున్నటువంటి నేతలు కనుక వెళ్ళినట్లయితే మళ్ళీ ఎవరికి ఛాన్స్ ఇవ్వాలి అనేటువంటి అంశాలపైన కూడా ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలతో ఈరోజు జరిగేటువంటి సమావేశంలో నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఆ మేరకు కేసీఆర్ ఇండికేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ 2 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో, కరీంనగర్కు సంబంధించి ఇప్పటికే అభ్యర్థి విషయంలో ఒక క్లారిటీని అయితే పార్టీ అధినేత ఇచ్చేశారు, ఆయనకి చెప్పేశారు. సో కార్యక్షేత్రంలోకి దిగి ఆయన ప్రచారాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే రంగంలో దిగిపోయారు. కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్కు దాదాపుగా పేరును ఖరారు చేసేశారు, ఆయన రంగంలో దిగిపోయారు. ఇక నిజానికి పెద్దపల్లిలో సిట్టింగ్ ఎంపీ వెంకటేష్కు మరోసారి టికెట్ ఇవ్వాలని భావించారు, కానీ ఆయన పార్టీ మారారు, కాంగ్రెస్లోకి వెళ్ళినటువంటి నేపథ్యంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కి అక్కడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు సమావేశంలో దానిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఒక క్లారిటీ, స్పష్టతనిచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. నరసింహరావు.